యూకే రిజల్ట్ అఫ్ కోర్స్ ముందు నుంచి కూడా ఈ పెద్దగా అంచనాలు కూడా ఏం లేవు, చాలామంది మీలాంటి విశ్లేషకులు అంచనా వేసినటువంటిది. రిషి సునాక్ ఓడిపోవడానికి టాప్ 3 రీజన్స్, ప్రధానమైనటువంటి ఒక 3 కారణాలు చెప్పమంటే ఏం చెప్తారు? ఎందుకని ఓడిపోయాడు రిషి సునాక్? Sir, I think financially under his leadership UK is not doing well, and also there is taxes కూడా విపరీతంగా పెంచడం జరిగింది. ఇంటికి మించి ఇండియన్ డయాస్పోరా ఇన్ ద యూకే దాన్ని కూడా ఆయన హిందూ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేయటము, ప్రజలకు దగ్గరయ్యారు, దీపావళి కానీ ఇవన్నీ. ఇంకోటి ఏంటంటే ఆయన ఒక టూల్ మేకర్ కొడుకుని నేను చాలా కింద చూశాను. ఇన్ఫాక్ట్ he quoted Narendra Modi as one of the ideal, even though he is into Labour Party, నుంచి అంటే లెఫ్ట్ వింగ్ లేబర్ పార్టీలో ఉన్నప్పటికీ నరేంద్ర మోడీ గారిని, భారత ప్రధానమంత్రి గారిని 1-2 సందర్భాల్లో ఆయన ప్రస్తావించి, అంటే నేను కూడా స్క్రాచ్ నుంచి వచ్చిన వాడిని, ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలిసిన వాడిని అనేది బాగా ఆయన ప్రచారం చేసుకున్నాడు సార్. అది ఆ కమ్యూనిటీకి ఆగ్రహాన్ని తెప్పించి ఓట్ల రూపంలో కిందకి తెచ్చేసారు అనుకోవచ్చా? సార్, అన్నిటికన్నా మించి ఆయన ఇంకోటి ఏంటంటే ఇండియాతో తప్పనిసరిగా రిలేషన్షిప్ ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తాం మేము. ఇండియా ఈజ్ అన్ ఇండిస్పెన్సిబుల్ పార్ట్నర్ ఇన్ సెక్యూరిటీ, మ్యారిటైమ్, పోస్టల్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే వాటి మీద కూడా అతను బాగా వర్కౌట్ చేశారు. సో అంటే ఇన్ఫ్లేషన్, ట్యాక్స్ హైక్, అన్నిటికీ మించి ఈజ్ ఏబుల్ టు కన్విన్స్ ది పబ్లిక్ విత్ హిస్ స్టోరీ టెల్లింగ్ మెథడ్. గుర్తుండే ఉంటుంది బరాక్ ఒబామా, ద వే హీ హ్యాస్ actually convinced the American voters from his rags to riches story. Same way the newly elected Starmer could could relate his story to the story of the millions of blue collar workers. That's where I think he made it a grand success. రచనా రెడ్డి గారు, యూకేలో ఫలితం వెలువడింది. రైట్ వింగ్ పార్టీ ఓటమి పాలైంది, ఘోరంగా ఓడిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే లెఫ్ట్ వింగ్ పార్టీగా భావించేటువంటి లేబర్ పార్టీ విజయం సాధించింది. ఇప్పుడు భారత్ యూకే సంబంధాలు ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది గోయింగ్ ఫార్వర్డ్? ఎందుకంటే ఏ పార్టీ ఉన్నా కూడా సంబంధాలు అనేది అవసరమే కొంతమేర. ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి లేబర్ పార్టీతో? ఈ కేర్ స్టార్మర్ అంటే భారతదేశం ప్రపంచంలో స్ట్రాటజికలీ, ఫారెన్ పాలసీ రీత్యా అండ్ ట్రేడ్ రీత్యా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనము 77 ఏళ్ళ ఇండిపెండెన్స్ తర్వాత మనము ఉన్న స్టేజ్ ఏంటంటే మనం కామన్వెల్త్ అంటే భారతదేశము ఇస్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ erstwhile colony of UK. అంటే భారతదేశము కామన్వెల్త్ అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ అండ్ ప్లస్ ఆల్ అదర్ certain other African and Caribbean countries ప్లస్ ఇండియా, ఇవన్నిటితో పోల్స్తే వీళ్ళ కాలనీ అంటే లైక్ యూకే కాలనైజ్ చేసిన దేశాలలో ఇండియా ఇస్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ erstwhile కాలనీ. అండ్ ఇప్పుడు మనం కామన్వెల్త్ భాగంలో కూడా లేము. అంటే నామమాత్రము మనం కామన్వెల్త్ మీటింగ్ ఇట్లుంటే వెళ్తాం కానీ, లేకపోతే క్వీన్ లేదు, కింగ్ లేరు, ఎవరు లేరు. వి బికేమ్ అ రిపబ్లిక్. ఇప్పుడు 70 ఏళ్ళు అయిపోతుంది. అండ్ ఈ ఏటా 2023-24 లో మనము యూకే ఎకానమీనే క్రాస్ చేసేసినాం యాజ్ ద 5th లార్జెస్ట్ ఎకానమీ. సో త్వరలోనే 3rd కి వెళ్ళిపోతాము. సో ఈ సిచ్యువేషన్ లో కన్జర్వేటివ్ పార్టీ అయినా, లేబర్ పార్టీ అయినా, లేకపోతే కన్జర్వేటివ్ పార్టీలో ఒక ఇండియన్ ఒరిజిన్ లీడర్ ఉన్నా, లేకపోతే లేబర్ పార్టీలో నాన్ ఎథనిక్ మైనారిటీ లీడర్ ఉన్నా, దే కెనాట్ ఇగ్నోర్ ఇండియా. అంటే ఇండియాను పక్కకు పెట్టేసి మేము ఏదో చేసేస్తాము, లేకపోతే ఏమో సాధించేస్తాము అని అనే సిచ్యువేషన్ లో లేదు. UK is a completely dependent economy right now. UK is dependent on EU,
వాళ్ళు బ్రెగ్జిట్ అయ్యి వాళ్ళకు మంచిగా అయిందా చెడు అయిందా అది వాళ్ళే చెప్పాలని నేను దాన్ని కమెంట్ చేయను. కానీ యూకే ఇస్ డిపెండెంట్ ఆన్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, సెల్ఫ్ సఫిషియెంట్ కాదు. అండ్ ఇండియా మీద ఎంతగానో డిపెండెంట్. రిషి సునక్ ఉన్న 2 ఏళ్లలో ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎంత త్వరగా అంటే అంత త్వరగా కంప్లీట్ చేయాలని ఎంతగానో ప్రయత్నం. ఇప్పుడు కూడా అతను 2025 వరకు మ్యాండేట్ ఉన్న టోరీ పార్టీ ఇప్పుడే ఎలక్షన్ కి ఎందుకు వెళ్ళింది? అక్కడ లేబర్ తో భయం కాదు, ఎట్లయినా 14 ఏళ్ల తర్వాత ఎవరికైనా చేంజ్ కావాలా. అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కోవిడ్, పార్టీ గేట్, మన డిస్ట్రెస్ ఎకనామిక్స్, కోవిడ్ ఎకనామిక్స్, ఎవ్రీథింగ్. బట్ వాళ్ళ టోరీ పార్టీకి పొలిటికలీ రిఫార్మిస్ట్ పార్టీ, ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ పార్టీ. అది రిఫార్మిస్ట్ పార్టీ చాలా పెద్ద దెబ్బ తీయబోతుంది అని వాళ్ళకి అర్థమైపోయింది. అండ్ ఇంకో 6 నెలలు కన్జర్వేటివ్ టోరీ పార్టీ ఇలాగే వెళ్తే రిఫార్మిస్ట్ పార్టీ మైట్ బికమ్ ద మెయిన్ ఆపోజిషన్ అని చెప్పేసి రిషి సునక్ త్వరగా ఎలక్షన్స్ కి వెళ్ళిండు. కానీ ఇంకో లేబర్ పార్టీకి భయపడో లేకపోతే ఇంకా దేనికో కాదు. రిఫార్మిస్ట్ పార్టీ సెకండ్ లార్జెస్ట్ పార్టీ కావద్దు, అది రిషి సునక్ సాధించారు. లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్. ఇండియాకి వస్తే కియర్ స్టార్మర్ FTA గురించి ఇప్పుడు ఇవాళే స్టార్ట్ అయ్యిండు కదా, కొంచెం టైం ఇద్దాం. కియర్ స్టార్మర్ FTA గురించి ఇప్పుడే మాట్లాడతలేడు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ని మనం ఏం చేద్దాం, ఎట్లా ముందుకు తీద్దాము అనేది కియర్ స్టార్మర్ ఏం మాట్లాడతలేడు. కియర్ స్టార్మర్ ఏమంటుండు, కోట్ అండ్ కోట్, ఇండియాతోని ఒక కొత్త స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్టార్ట్ చేస్తాము, ఇనిషియేట్ చేస్తాము మేమని అంటున్నారు. ఆ కొత్త స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఎంత పెద్దగా ఉంటది, ఎంత చిన్నగా ఉంటది, FTA దాంట్లో ఇంక్లూడ్ అవుతుందా, FTA కి అదనంగా ఉంటదా, FTA కి తక్కువగా ఉంటదా అనేది చూడాలి. ఇంకోటి, కెనడాలా మన ఖలిస్తానీస్ లేకపోతే సిక్ మైనారిటీస్ ని కెనడా ఒక పెద్ద పొలిటికల్ ఫోర్స్ కాబట్టి కెనడాలో ఇప్పుడు జస్టిన్ ట్రూడో వాళ్ళను పాలిస్తుండు. అండ్ వాళ్ళ హీస్ ఎంటర్టైనింగ్ దెమ్, హీస్ హ్యూమరింగ్ దెమ్. అలాగే యూకేలో కెనడా కన్నా ఎక్కువ శాతంలో యూకేలో ఇండియన్ ఆరిజిన్ ఎక్స్పాట్స్ నైనా లేకపోతే ఇండియన్ ఆరిజిన్ సిటిజన్స్ నైనా ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. దే ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కమ్యూనిటీ పాపులేషన్ వైజ్, పర్సంటేజ్ వైజ్. ఇంకా ఇండియన్ ఒరిజిన్ వాళ్ళు ఇంకో మైనారిటీ కమ్యూనిటీస్ లాగా ఏదో ఉన్నమా లేనట్టు అన్నట్టు లేరు. దే ఆర్ ఇన్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ పొజిషన్స్. నేను ఒక మాట చెప్పాలంటే, ఇండియన్ ethnic Indian community has become to UK what the Jewish community is to United States. Okay. Dabbulu, parpati, political strength, as well as strategic importance of the country. సో ఇండియాను కియర్ స్టార్మర్ కాదు, రిషి సునక్ గారు, ఇంకా ఎవరు వచ్చినా ఇండియాను ఇగ్నోర్ చేసే సిచ్యువేషన్ లో లేరు. అందుకోసం ఇండియా ఇస్ ఇన్ అ విన్ విన్ సిచ్యువేషన్. ఓకే, కియర్ స్టార్మర్ వచ్చినా గానీ ఎవరు వచ్చినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్ పార్టీ, ఇండియా కెన్ వర్క్ విత్ ఎనీవన్. యా, ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.